సో కుబేరా ట్రైలర్ వచ్చేసింది. వీళ్ళు 10 ఎంత అవుతుంది, 10 అవుతుంది, 10కి ట్రైలర్ రిలీజ్ చేస్తున్నారు. వీళ్ళు స్పీచ్లు హీరోయిన్లతోటి అవన్నీ వేసేసుకున్న తర్వాత లాస్ట్కి వదిలేయండి, మంచిగా ఉంటుంది కానీలే. బట్ వచ్చేసింది ట్రైలర్, రియల్లీ ఎక్సైటెడ్. టికెట్ బుక్ చేసేసుకున్నా, 9 AM వెళ్ళిపోతున్నా 20th నాడు. సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. సాయికృష్ణ చూసేద్దాం ఎట్లుందో. ఐఎమ్ హ్యాపీ. సో యా, లెట్స్ స్టార్ట్ విత్ ఇట్. సో 5 4 3 2 1. మీరు చెప్పినవి ఏవి ఉండవు, అక్కడే తెలుసుకుంటా. అంటే సింపుల్. నాకు అనిపించింది ఏంటంటే ఇది చూసిన తర్వాత, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఎవరైతే బిజినెస్ మ్యాన్ అండ్ ఆల్సో పొలిటీషియన్స్ ఉంటారో, వీళ్ళు డబ్బులు సంథింగ్ ఏదో కూడబెడతారు. ఆ కూడబెట్టిన దాన్ని చాటుగా ఏదో ప్రాబ్లం వచ్చినప్పుడు నాగార్జున వింటాడు, దీంతో మన లైఫ్ సెటిల్ అయిపోతుంది అని చెప్పేసి ఏదో జరుగుతుంది. అది సంథింగ్ గోస్ రాంగ్ అండ్ ఇది డబ్బులు కమ్స్ టు ధనుష్. వీడిని కాపాడాలి. నాకు అట్లా అనిపిస్తుంది. దే ఆర్ ట్రైంగ్ టు గెట్ ద మనీ ఫ్రమ్ హిమ్. ఇది జనరల్ మన కమర్షియల్ మూవీ ట్రోప్. ఇట్లా అనిపిస్తుంది నాకు, జనరల్ థింకింగ్ చేసి. అట్లా నీకేమనిపిస్తుంది? వర్షన్ నెంబర్ 1, ధనుష్ ఒక కుబేరా. ధనుష్ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి. ధనుష్ లాస్ట్ హిస్ మెమరీ అండ్ హీ బికేమ్ ఎ బెగ్గర్. Okay. అది టూ ఫార్ ఫెచ్ ఫ్రమ్ శేఖర్ సినిమా. వర్షన్ నెంబర్ 1. సెకండ్ వర్షన్, వీళ్ళకి ఒక బినామీ కావాలి. ఈ డబ్బులు జిమ్ సరఫ్ దగ్గర, నాగార్జున గారి దగ్గర, ఎవరి దగ్గర ఉండకూడదు. ఒక బినామీ గారి పేరు మీద ఉండాలి. సో దే గాడ్ ఎ బెగ్గర్. తీసుకొచ్చి అతన్ని చక్కగా సూట్ గీట్ అవన్నీ వేసేసి అతని పేరు మీద ఈ డబ్బులని అసైన్ చేసి, ఎప్పుడైతే ఐఎమ్ గెటింగ్ కాండ్ అని చెప్పేసి ధనుష్ లైక్ ఆ సెన్సెస్లోకి వచ్చేసి ఎప్పుడైతే జరుగుతుందో ధనుష్ పారిపోతాడు. ఇప్పుడు ధనుష్ పేరు మీద డబ్బులు ఉన్నాయి కాబట్టి ధనుష్ని పట్టుకుంటే కానీ వాళ్ళకి ఆ డబ్బులు రావు. వాళ్ళ మనీని ట్రాన్సాక్షన్ చేయాలన్నా తీయాలన్నా ధనుష్ కావాల్సిందే. సో ఇది సెకండ్ వర్షన్. నేను సెకండ్ వర్షన్ అనుకుంటున్నా. మరి అన్నీ అదే అనిపిస్తుంది. వెన్ యూ సే దట్, యా మేబీ దట్ షుడ్ బి ద కేస్. అంటే నువ్వు చెప్పినట్టుగానే లైక్ మెమరీ మర్చిపోయి అది ఇట్స్ నాట్ శేఖర్ కమల బ్రో. శేఖర్ కమల అట్లాంటి సినిమాలు చేయడం ఏమో మరి. అంటే ఫస్ట్ షాట్ నీకు రిచ్ గా చూపించి తర్వాత బెగ్గర్ గా చూపించేసరికి నాకు అది తగిలింది. బట్ ట్రైలర్ చూడగానే ఓకే దిస్ కెన్ బి ఏ సెకండ్ వర్షన్ అనుకుంటున్నాను నేను. అంటే నాకు నువ్వు అన్నట్టుగానే ఇప్పుడు నేను అన్నట్టుగా లెజెస్ శేఖర్ కమల ఇట్లాంటి సినిమాలు చేయడం అంటున్నావు. ఇది శేఖర్ కమల ఇప్పటివరకు ఇట్లాంటి సినిమా చేయలేదు. మరి ఇది కూడా అట్లా అనిపిస్తుంది మేబీ కదా. బట్ ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ టు సీ డబ్బింగ్ అండ్ ఎవ్రీథింగ్. చాలా ఒరిజినల్ పెట్టుకున్నారు. ఎవరైనా ఒరిజినల్ యాక్టర్ ఉన్నారు, వాళ్ళే ఉన్నారు. ఇట్ ఈస్ శేఖర్ కమల్ అనే ఫీలింగ్ వస్తుంది గ్యారంటీగా. లైక్ టెక్నికల్ జిమ్ సార్ ఒకటి మాత్రం తెలుగులో డబ్బింగ్ చెప్పాలి, నో ప్రాబ్లమ్ అబౌట్ ఇట్. బట్ సినిమా మొత్తం ముంబైలో జరుగుతుంది కాబట్టి యూ కెన్ టేక్ దట్ లిబర్టీ. ఓకే, వీళ్ళందరూ ముంబైలో చేస్తున్న స్టోరీ, హిందీలో జరిగే వాళ్ళు మన కోసం వాళ్ళు హిందీ తెలుగులో మాట్లాడుతారు అనుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అది ఒకళ్ళు ఇద్దరు కొంచెం హిందీ డైలాగ్స్ చెప్పారు, దానికి తెలుగు ట్రాన్స్లేట్ చేయించారు. బట్ అది జిమ్ సరఫ్ చేత తెలుగు డైలాగ్స్ చేయించారు. కానీ ఐ డోంట్ నో వై, మరి నీ స్ట్రీమ్ ద్వారా నాకు వాయిస్ వీడియో కొంచెం అన్సింక్ అయిందో ఏమో తెలియదు. నేను మళ్ళీ సపరేట్ గా చూడాలి క్లియర్ గా, లైక్ హౌ ద వాయిస్ అనేది కొంచెం మంచిగా అనిపించింది. ఆర్టిఫిషియల్. నీకు అనిపించిందా? హిందీ యాక్టర్ తెలుగులో చెప్తుంటే జిమ్ సరఫే కాదు, ఇంక్లూడింగ్ నాకు రష్మిక లైక్ వాయిస్ ఓవర్ విత్ లిప్సింగ్ అది మోర్ ఇన్క్లైన్డ్ అనిపించింది. ధనుష్ గారిది కొంచెం లైక్ ఆఫ్ అనిపించింది. ఎందుకో ఐ డోంట్ నో వై. మేబీ అంటే ఆయన చేత తెలుగు డబ్బింగ్ కూడా ఆయన చేత చెప్పించారు కాబట్టి సో ఆన్ సెట్ ఇదంతా డిఫరెంట్ ఉంటదేమో. ఇట్స్ ఓకే, ఐ డోంట్ మైండ్. అంటే లైక్ ఐ థింక్ నాగార్జున ఇస్ ఎవరు అంటారు, ఐ థింక్ నాగార్జున ఇస్ బినామీ ఫర్ జిమ్ సార్బ్ అండ్ నాగార్జున దగ్గర ఉన్నాయని మిగతా వాళ్ళకి తెలుసు. సో నాగార్జున ధనుష్ ని వాడుకుని ఆ మనీని దాస్తాడు. అండ్ దెన్ ధనుష్ నోస్ ఇలా తనని యూజ్ చేస్తున్నారని చెప్పేసి. మరి రష్మిక ఎందుకు వచ్చింది సినిమాలో? రష్మిక ఎందుకు? నాగార్జున నేను చెప్తా చూడు. నాగార్జున గారు ఒక గవర్నమెంట్ ఆఫీసర్, మేబీ ఐటీ ఆఫీసర్ ఆర్ సమ్ సిబిఐ సంథింగ్. ఓకే, నాగార్జున గారికి జిమ్ సరఫ్ యొక్క సమ్ మనీ ట్రైల్ ఏదో కనబడుతుంది. అండ్ దెన్ దే బోత్ గెట్ పార్ట్నర్డ్ ఓవర్. ఒక బెగ్గర్ని తీసుకొచ్చి బెగ్గర్కి మంచి డ్రెస్ వేయించి అతని చేత ఒక అకౌంట్ సంథింగ్ ఏదో ఓపెన్ చేయించి డబ్బులన్నీ అతని పేరులో దాస్తారు. సో లైక్ ట్రేసబుల్ కాదు ఇప్పుడు ఒక బినామీ కింద ఉంటే. అది ఎప్పుడైతే అవుద్దో ధనుష్కి ఎప్పుడైతే లైక్ ఇవన్నీ సంథింగ్ గెటింగ్ కాండ్ ఇవన్నీ ఎప్పుడైతే వస్తుందో ధనుష్ పారిపోయి అప్పుడు ఈమెను కలుస్తాడు. ఎవరిని? మన రష్మిక. రష్మిక ఏమన్నా ఆమె సాంగ్ ఏదో ఉంది కదా, లైక్ ఆమె షీ హాస్టల్లో సమ్ పీజీలో ఉంటుంది, ఆమె షీ హ్యాస్ హర్ ఓన్ ప్రాబ్లమ్స్. అలాంటి టైంలో మేబీ అవుట్ ఆఫ్ సోషల్ సర్వీసెస్ ధనుష్కి కొంచెం హెల్ప్ చేస్తుంది. సో అప్పుడు ఇంకా ధనుష్ ఆమె ట్రస్ట్ చేయడం స్టార్ట్ చేస్తాడు అనమాట. దట్స్ వాళ్ళ కాన్వర్జేషన్ స్టార్ట్ అవుతుంది. సో అలా స్టార్ట్ అయ్యి ఐ థింక్ ఆమె కూడా ఇలాగ పిక్చర్లోకి వస్తుంది.
ఇక్కడ నువ్వు చూడు కావాలంటే లైక్ ఎలాగా నాగార్జున గారిలా ఎలా నడవాలి అవన్నీ ట్రై చేస్తారు ఆయన లైక్ ధనుష్ గారు. సో దెర్ ఈస్ సంథింగ్ ఐ థింక్ మనము మేబీ ఐఎమ్ థింకింగ్ ఇదే అనుకుంటున్నాను నేనైతే. ఏం నాకు స్టార్టింగ్ నువ్వు చెప్పింది అదే అనిపిస్తుంది అనమాట. ఆ అకౌంట్ తీసుంటారు దీంట్లో బినామీ. నాగార్జున నాగార్జున గారు ఎందుకు ఇన్వాల్వ్ అయింది అనే దాని చూడాలండి. సినిమా మొత్తం మన ట్రైలర్లు ఆయన చూపెట్టాలి. ఒక నేను లిటరల్లీ ఆయన ఒక గవర్నమెంట్ ఆఫీసర్ సంథింగ్ అనుకుంటున్నా. అది స్టిల్ హీఈస్ కరెక్ట్. ఆయనే చెప్పారు లైక్ ఈ ట్రైలర్ లోనే కరెక్ట్ అవ్వాల్సి వచ్చింది. మంచోడే కాకపోతే డబ్బులు కావాల్సిన సిచ్యువేషన్ మేబీ కాబట్టి. మేబీ కావచ్చు, అంటే ఇప్పుడు నువ్వు ఆ ఇల్లు చూసే ఎలా ఉందో అది ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ఇల్లు. అది లైక్ అదే. ధనుష్ నడుస్తూ ఉంటారు చూడు, అదే. ట్రై చేస్తారు చూడు, ఆ ఇల్లు ఎంత లైక్ రిచ్ గా ఉంది. సో దట్ ఈస్ ఒక గవర్నమెంట్ ఆఫీసర్ కి అలాంటి ఇల్లు అంటే లైక్ మేబీ హీ డిడ్ సంథింగ్ రైట్ ఫర్ మనీ. అండ్ ఆల్సో ఇక్కడ So, రష్మిక గొంతు పట్టుకుంటున్నాడు. దేవా కావాలంటే దేవా అంటే ధనుష్ ఇక్కడ సినిమాలో. సో ధనుష్ అదే మరి ధనుష్ బినామీ బారిపోతే ఏం చెప్తాడు మరి యజమాని? అంటే అది కూడా ఉంది, చూడాలి ఎట్లుంటుందో. ఐ థింక్ ఈయన బిజినెస్ మ్యాన్ అండ్ ఆల్సో ఒక పొలిటీషియన్, వీళ్ళందరూ కలిసి ఆయిల్ చేయడానికి రిగ్ మర్చిపోయాను, ఆయిల్ రిగ్ కాన్వర్సేషన్ ఉంది. సో ఆయిల్ రిగ్ అంటే నీకు ఎప్పుడైతే ఆయిల్ పడుతుందో చుట్టుపక్కల పొలిటీషియన్స్ వాళ్ళందరూ లైక్ దే ట్రై టు క్యాష్ ఇన్ అవుట్ ఆఫ్ ఇట్ రైట్. అదే సో నీకు ఒక దాన్ని రన్ చేసే ఒక మనిషి కావాలి. జిమ్ సరబ్ వుడ్ బి ద ఆయిల్ గాయి. వీళ్ళందరూ పొలిటీషియన్స్ అండ్ బిజినెస్ మ్యాన్స్, వీళ్ళందరూ దీంట్లోకి వస్తారు. ఐ థింక్ ఇట్ వర్క్స్. నాగార్జున సిఏ మేబీ సంథింగ్. బట్ బ్రో లైక్ నేను శేఖర్ కమల నుంచి ఈ మూవీ ఇట్లాంటి మూవీ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐ డోంట్ నో వై. అంటే లైక్ శేఖర్ కమల గారి నుంచి మనకి ఒక రకమైన ఉంటుంది లైక్ ఆయన లవ్ స్టోరీలు చేయడం కానీ చాలా రియలిస్టిక్ ఉంటాయి ఎలిమెంట్స్. యూ కాన్ సీ దట్ ఒక ఇట్లాంటి ఒక హై స్టారల్స్ దీని హై స్టార్ కూడా అనలేము. ఒక డబ్బులు ఇట్లాంటి కైండ్ ఆఫ్ వేలు ఎప్పటివరకు ఇలాంటి సినిమా చేయలేను. దట్ ఈస్ ఇప్పుడు నువ్వు లీడర్ ఉంది, లీడర్ ఎక్స్పెక్ట్ చేసావు ఆయన నుంచి అంటే అప్పటికే ఆయన లీడర్ యూ కొన్ని సినిమాలు తీస్తున్నారు. ఒక రెగ్యులర్ పొలిటికల్ డ్రామా ఉండగా జనరల్ చూసుకుంటే రెగ్యులర్ ఉన్నది. పొలిటికల్ డ్రామా లెక్క ఉండదు అది. ఇప్పుడు బినామీ అనేది ఎవ్రీవన్ ట్రైస్ టు ఇగ్నోర్. ఒకవేళ ఇదే కాన్సెప్ట్ అయితే నువ్వు నేను పట్టించుకొని పాత్ర పేరే బినామీ. కానీ బినామీ ఎగ్జిస్ట్, ప్రతి చోట బినామీ ఉంటాడు ఎప్పుడైనా. సో మనం ఎలా అనుకున్నాం, మనం ముందు లైవ్ లో ఏమనుకున్నాము, ఒక బినామీ అంటే ఒక రెగ్యులర్ ఒక సోషల్ ట్రైట్నో ఏదో ఒక తీసుకొచ్చి దాని చుట్టూ ఒక స్టోరీ రాసి అది అందరికీ కనెక్ట్ అయ్యే విధంగా పెట్టి దానికి ఒక లైక్ చెప్పాను ఒక రెజల్యూషన్ కావచ్చు, ఒక లైక్ మీరే తేల్చుకోండి అలాగే అనుకున్నాం కదా మనం హౌస్ శేఖర్ కమల్ గారి ఫిల్మ్స్ వర్క్ని. సో ఐ థింక్ ఇది ఆ సబ్జెక్ట్లోనే పడుతుంది కదా. ఐ థింక్ నేనైతే ఇలా అని నేను అనుకోలేదు. అంటే లైక్ డిఫరెంట్ ఉంది, ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దిస్ ఫ్రమ్ శేఖర్ కమల్ గారు అని అనుకోలేదు. ఐ థింక్ ఐ వాజ్ కనెక్టెడ్. కనెక్షన్ లేదు, ఇది డిఫరెంట్ అట్లా కాదు. నేను లెట్స్ జస్ట్ సే వాట్ ఆర్ ద బెస్ట్ శేఖర్ కమల ఫిల్మ్స్ ఆర్ ఎల్స్ వాట్ ఆర్ ద మోస్ట్ వాచ్డ్ శేఖర్ కమల ఫిల్మ్స్ అంటే నీకేమొస్తాయి మైండ్లో? You will get Anand. నువ్వు చెప్పింది కరెక్ట్. You will get Anand, you will get Godavari, Godavari Maga, you will get Happy Days, you will get Fida. ఈ సినిమాలో వస్తాయి. లవ్ స్టోరీ అంత బాగాలేదు, బట్ స్టిల్ ఇది ఆయన జనరల్ వాట్ ఈస్ కంఫర్ట్ జోన్, జనరల్ ఫిల్మోగ్రఫీ నుంచి డిఫరెంట్ ఉంటుంది. అందులో ఆయన జనాలకి ఎలా తెలుసు అని అంటే ఎక్కువ మందికి శేఖర్ కమల గారు ఎలా తెలుసు అంటే ఒక హ్యాపీ డేస్ నుంచి ఒక ఫిదా నుంచి అలా తెలుసు. ఇప్పుడు ఆయన ఈ ప్రాజెక్ట్ అనేది ఎంతవరకు కనెక్ట్ ఇదా కొత్తగా వచ్చింది. ఆనంద్ ఇస్ ద బిగ్గెస్ట్. హ్యాపీ డేస్ గోల్డ్ సినిమా అది. అంటే లైక్ ఫస్ట్ టైం ఒక స్టార్ తో చేస్తున్నాడా, లైక్ లాస్ట్ స్టార్ తో చేసిన సినిమా ఏంటి అన్నది. ఐ థింక్ అప్పటికి నాగ చైతన్య గారు వాజ్ సూపర్ ఎస్టాబ్లిష్డ్ లవ్ స్టోరీ టైం కి. ధనుష్ కంటే అప్పటి వరకు ధనుష్ ఇప్పుడు లైక్ హీస్ దేర్. అవును ఇది ఇంకా హీ స్టెప్డ్ అప్. అంటే అప్పటికి నాగ చైతన్య గారు లైక్ హీ వాజ్ దేర్ రైట్ లైక్ బ్రో ఏం మాట్లాడుతున్నావు? ధనుష్ ఇస్ వే బిగ్గర్ దెన్ నాగార్జున. నేను అంటుంది అది కాదు, హీ స్టెప్డ్ అప్ అని అంటున్నా నేను. అంటే లైక్ అప్పటికి నాగ చైతన్య గారి మూవీ వస్తుందంటే థియేటర్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. సిమిలర్లీ ధనుష్ గారి సినిమా వస్తే ఇంకెక్కువ మంది ఉంటారు. నేను అలా చెప్తున్నాను. అంటే హీ స్టెప్డ్ అప్. హీస్ అ స్టార్. హీ స్టెప్డ్ అప్ మ్యాన్. అప్పటి వరకు ఉన్న వాళ్ళందరూ ఏమో లైక్ వాళ్ళకి ఒక పుష్ కావాలి. హ్యాపీ డేస్ కావచ్చు, అవన్నీ హ్యాపీ డేస్ అసలు స్ట్రైట్ ఫ్రెష్ యాక్టర్స్ మొత్తం. మంచిగా ఉండుంటే ఆయనకు ఫ్రీడమ్ ఉండుంటది. బట్ ఐ థింక్ దిస్ వన్ నాకైతే కాన్ఫిడెన్స్ ఉంది. మరి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక ట్రైలర్ చూసాక నా ఒపీనియన్ మారిద్దాం అనుకోలేదు. మొన్నటి వరకు కుబేరా ఐ డెంట్ రియలీ ఫోకస్డ్ మచ్. అంటే వాళ్ళు కూడా అంత ఫోకస్ పెట్టి వాళ్ళు ప్రమోషన్ చేయలేదు ఇప్పటి వరకు. సరిగ్గా టీజర్ చెప్తున్నా బ్రో, ట్రైలర్ అండ్ టీజర్ ఆల్వేస్ డిసైడ్స్. ఎప్పుడైనా అదే జరుగుతుంది. మొన్న వచ్చిన ఏదైతే మోంటాజ్ సాంగ్ కైండ్ ఆఫ్ టీజర్ కూడా అది వర్క్. బట్ పాయింట్ ఏంటో చెప్పాలి కదా. దీంట్లో కూడా పాయింట్ మొత్తం చెప్పలేదు. బట్ దే గేవ్ us hints. సినిమా మొత్తంలో ఇంతమందికి పెంట జరుగుతుంది, దానికి
మెయిన్ సిచ్యువేషన్ ఏంటి, కావాల్సిన ప్రాబ్లం ఏంటి అంటే ధనుష్కి ఏమైంది, వీళ్ళందరూ నన్ను చేసి హరిపాపని చేస్తున్నారు, సో నేను ఇప్పుడు నేను రివర్స్ గేమ్ ఆడతా వీళ్ళతోటి. దట్ ఈస్ ద పాయింట్. దాన్ని వీళ్ళు సినిమాలో ఆయన 3 గంటల చూడు, లోపు ఎలా చూపిస్తారో ఈ చూసుకోవాలి. ఇక్కడ అది ఈ ఇంపార్టెంట్. కలహాలన్నీ లేని చోటే నేను తేల్చుకుంటాను అనగానే దేవుడిని ఇన్వాల్వ్ చేస్తాడు అనమాట, లైక్ గుడిని ఇన్వాల్వ్ చేస్తాడు అనమాట, లైక్ ఆయన నాకు ఆన్సర్ చెప్తారు. ఆ? మ్యూజిక్ మ్యూజిక్ చాలా బాగుందిరా, ట్రైలర్ లో చాలా బాగుంది మ్యూజిక్. అరే నువ్వు ఆ సాంగ్ ఐ డోంట్ నో, నేను విన్నది 2 సార్లు రష్మిక సాంగ్, ఆ పేరు నాకు టుక్ 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 సంథింగ్ ఏదో డిమ్ ఉంటుంది. డిమ్ డిమ్ పి పి డుమ్ ఆ, డుమ్ something. డిమ్ డిమ్ పిప్పి పిప్పి డిమ్ డిమ్ సంథింగ్ ఏదో ఉంటుంది. అరే నైస్ మ్యాన్, నేను ఎక్స్పెక్ట్ ఆ. చేయలేదు. ఆ ముందు వచ్చిన సాంగ్స్ అన్ని కూడా బాగున్నాయి, బట్ నాకు ఆ వైబ్ కూర్చోలేదు. బట్ ఇది అలా కాదు, దిస్ ఈస్ నైస్. రష్మిక సాంగ్ కావచ్చు, కోర్ కావచ్చు, చాలా బాగుంది. డెఫినెట్లీ నాకైతే నచ్చుతుంది, ట్రైలర్ అయితే నచ్చింది. నేను ఏదిలా అనుకున్నా, నేను ట్రైలర్ చూడకముందే ఫిక్స్ అయిపోయి నేను టికెట్ బుక్ చేసేసుకున్నా. 9 AM 28 June వెళ్ళిపోతున్నా, బుక్ అయిపోయింది టికెట్. సో ఐమ్ హ్యాపీ అబౌట్ ఇట్. ఖచ్చితంగా వెళ్తా, చూస్తా, నా థాట్స్ చెప్పేస్తా. మీకు ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఏమనిపించింది కామెంట్స్లో చెప్పండి. నాకైతే నచ్చింది. సో మీ థాట్స్ కామెంట్స్ చెప్పండి. మా కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ కొట్టాము. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. తర్వాత మ్యానుఫిక్షన్ సైనింగ్ ఆఫ్.